హలో అండి, నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నానంటే, మార్నింగ్ చేస్తున్నాను ఈ వీడియో. బాక్స్‌కి తొందరగా అయిపోవాలి కదా! అలాగే అనుకుంటాం అందరం. అందుకనే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పన్నీర్, సోయా సాస్, బిన్నీస్, గరం మసాలా, ధనియాల పొడి, మీ దగ్గర జీలకర్ర పొడి ఏది ఉంటే అది వేసుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక గంట ఆయిల్ వేస్తున్నాను. పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. 1 స్పూన్ టమాటా కెచప్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. వేసుకొని ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి. చూసారు కదా, ఎర్రగా వేగాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కళాయిలో సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, క్యారెట్, ఇంకా బఠానీ, బిన్నీస్, మీ దగ్గర వెజిటేబుల్స్ ఇంకేమైనా ఉంటే యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత ఇందాక వేయించుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నాను, కొద్దిగా చిల్లీ సాస్ వేసుకుంటున్నాను, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి ముక్కలకి పట్టనివ్వాలి. రైస్ వేసి బాగా కలపాలి. బాక్స్లోకైనా బాగుంటుంది. పిల్లలు ఇంటికి వచ్చే టయానికి ఈవినింగ్ కూడా చేసి పెడితే ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్